డే కిక్స్ లో మనకి త్వరలో మనకి క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నామండి. సో ఆ క్లాసెస్ మ్యాథ్స్ అండ్ తర్వాత మనకి ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయబోతున్నాం ప్రజెంట్ అయితే. సో ఓన్లీ ఎస్జిటి స్టూడెంట్స్ అండి. ఇంగ్లీష్ క్లాస్లో అయితే ఎస్జిటి స్టూడెంట్స్ కి, స్కూల్ అసిస్టెంట్స్ కి ఇంగ్లీష్ కొంత టైం పడుతుంది ఇంకా. సో సార్ కొంచెం బిజీగా ఉన్నారనమాట. సో సార్తో మీకు గైడెన్స్ క్లాసులు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాత్రం నేర్పించగలం, కానీ అవుట్ అండ్ అవుట్ క్లాసులు మాత్రం ప్రొవైడ్ చేయలేం. మిగతా ఎస్ఏ మ్యాథ్స్ కావచ్చు, ఎస్ఏ సోషల్ కావచ్చు, ఎస్ఏ తెలుగు కావచ్చు, అలాగే ఎస్ఏ బయాలజీ కావచ్చు, అలాగే ఎస్ఏ ఫిజిక్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఆ, మనం టెస్ట్ సిరీస్లని క్లాసులను కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. అలాగే ఎస్జిటి స్టూడెంట్స్ కి పర్టికులర్ గా అన్ని సబ్జెక్ట్స్, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన క్లాసులు, అలాగే మీకు ఎక్కడ అవసరమో, ఏ క్లాస్ అవసరమో, ఏ డౌట్ అవసరమో, ఏ టాపిక్ అవసరమో వాటన్నిటికి సంబంధించిన వీడియోస్ ని మీరు ఈ ఛానల్లో పొందవచ్చు. సో అందుకని అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఎప్పుడు మనం వీడియో పెట్టినా సరే మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో అలాగే ఈ మ్యాథ్స్ క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? మేబీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. దీనికి ప్రజెంట్ మేము గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక ప్రాపర్ గా ఉన్న ఒక మెటీరియల్ రెడీ చేయడము అలా చేస్తున్నాం అనమాట. దాంతో పాటు మీకు రెగ్యులర్ గా క్లాసులు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. సాధారణంగా మ్యాథ్స్ అనగానే రెండు రకాల వ్యక్తులు ఉంటారండి, స్టూడెంట్స్ రెండు రకాలు ఉంటారు. ఒకరు ఏంటంటే అసలు మినిమం బేసిక్స్ చిన్న చిన్న వాటిని కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అనమాట. ఆ బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఒక బ్యాచ్ ఉంటారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోని వీళ్ళని. అలాగే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినప్పటికీ చాలా కాలం నుంచి కొంత గ్యాప్ రావడం వల్ల అందులో ఉన్న రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోంటారు అనమాట. సో అదంతా మనం ఒకసారి రివిజన్ చేయాల్సిన బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఆల్రెడీ వీళ్ళందరికీ కొన్ని బేసిక్స్ వచ్చు, వీళ్ళకి కొన్ని స్పీడ్ గా చేయడానికి, స్పీడ్ గా చేయడం కావచ్చు, లేకపోతే కాన్సెప్ట్ ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవడం కావచ్చు. ఇలా ఆ ఒక స్కూల్ అసిస్టెంట్ రేంజ్ లో అవసరమైన మ్యాథ్స్ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదే స్కూల్ అసిస్టెంట్లు కానీ, హెచ్ఐటి కానీ 3వ తరగతి నుంచి 10వ తరగతి వారికి, 10వ తరగతి వరకు హెచ్ఐటి వారికి, 6 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ తర్వాత సపరేట్ గా మాట్లాడదాం. దానికి వచ్చి ఇప్పుడు మనం 10th క్లాస్ వరకు కంటెంట్ మనం మాట్లాడుతున్నాం అనమాట. ఈ రెండు సబ్జెక్టులు కామన్, కానీ ఎస్జిటి వారికి స్కూల్ అసిస్టెంట్ కి ఏంటి తేడా? ఎస్జిటిలో ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ అయితే సరిపోతాయి, మినిమం మ్యాథ్స్ చేయగలిగితే చాలు. కానీ స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో ఏం చేయాలి? అడ్వాన్స్ లెవెల్ కావాలి మీకు. అంటే ఏంటి? షార్ట్ కట్స్ కావాలి. ఒక బిట్ చూడగానే విత్ ఇన్ 1 minute లో ఎలా చేయాలి, ఒక కాన్సెప్ట్ మొత్తాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ కాన్సెప్ట్ లో ఏ సమస్య వచ్చినా సరే మనం ఎలా సాల్వ్ చేయాలి అని కొంచెం డీప్ గా దాని గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఈ అడ్వాన్స్ లెవెల్ కావాలనుకుంటారో వాళ్ళకి బేసిక్ క్లాసులు పెట్టే టైం వేస్ట్ అయిపోతుంది. అంటే ఒక క్లాస్ ని మనం బేసిక్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ని మనము దృష్టిలో ఉంచుకొని చెప్పామనుకోండి, ఆల్రెడీ ఆ బేసిక్స్ అని వచ్చిన వాళ్ళకి ఆ క్లాస్ చాలా బోర్ కొడుతుంది. అలా కాకుండా అలా అని మనం కొంచెం అడ్వాన్స్ లెవెల్ చెప్పామనుకోండి, ఎవరైతే బేసిక్స్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆ క్లాసులు విన్నాక ఏం అర్థం కాకుండా ఉంటది. సో ఇది సాధారణంగా స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట. మనం ఇప్పుడు ఏ రేంజ్ లో చెప్పాలి? మనం మధ్యస్థంగా చెప్దామా అంటే వీళ్ళకి లాస్ అవుతారు, అంటే టైం లాస్ అవుతుంది. బేసిక్ లెవెల్ స్టూడెంట్స్ పూర్తిగా అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ మ్యాథ్స్ డీల్ చేసే వాళ్ళకి ఈ సమస్య ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దీనికి సొల్యూషన్ కోసం మేమేం ట్రై చేస్తున్నామంటే ఒక 1 week లో ఒక 3 days బేసిక్స్ చెప్తామండి. బేసిక్స్ క్లాసులు ఉంటాయి, అంటే ఒక కాన్సెప్ట్ ని డీటెయిల్డ్ గా మీకు అర్థమయ్యే విధంగా స్లోగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? అలా అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, వారంలో మొదటి 3 రోజులు అన్నమాట. నెక్స్ట్ 3 days మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్ లెవెల్ చెప్తాం. అడ్వాన్స్ లెవెల్ ఏంటి? ఇక్కడ మనకి మోర్ ప్రాక్టీస్ ఉంటది. ఓకేనా? మోర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కొంచెము టఫ్ సబ్జెక్ట్ ని తీసుకుంటాము, వాటిని మనం షార్ట్ కట్ లో విత్ ఇన్ 1 minute లో ఎలా సాల్వ్ చేయాలో మీకు అన్ని టెక్నిక్స్, ఆ టిప్స్ అన్ని చెప్తూ ఉంటాం అనమాట. సో అవి మనకి అడ్వాన్స్ లెవెల్ మ్యాథ్స్ ఉంటది. ఇది ఎక్కువగా ఎస్జిటిలో బేసిక్స్ తెలిసిన వాళ్ళకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఈ అడ్వాన్స్డ్ క్లాస్ అనేది, ఈ బేసిక్స్ క్లాస్ అనేది ఎక్కువగా ఎస్జిటి వారికి. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ మీకు ఎవరైతే కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చి ఉంటుందో మ్యాథ్స్ పట్ల, ఒకప్పుడు మీరు బాగానే చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంత గ్యాప్ రావడం వల్ల కొన్ని బేసిక్స్ మిస్ అయి ఉంటాయి కదా, వాళ్ళకి ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా మళ్ళీ మేము ఆ కాన్సెప్ట్ ని చెప్తాం అనమాట. కాన్సెప్ట్ ప్రతి చోట ఉంటది, కాకపోతే ఇక్కడ కొంచెం స్లోగా ఉంటది. మీకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడేమో నేను ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తాము? క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం మీద, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం మీద ఫోకస్ చేస్తాం అనమాట. సో మండే, ట్యూస్డే, వెన్స్డే బేసిక్స్ క్లాస్ ఉంటుందండి. అలాగే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 3 days మనకి అడ్వాన్స్డ్ క్లాస్ ఉంటుంది. సో మరి సండే రోజు మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో బేసిక్స్ వాళ్ళకి, అలాగే అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. దాని ఎక్స్ప్లెనేషన్ ఆ రోజు సాయంత్రం కానీ, లేదా ఆ రోజు మధ్యాహ్నం కానీ మీకు ఆ సండే రోజే మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ ముందు రోజే సాటర్డే నైటే ఎగ్జామ్ పోస్ట్ చేసేస్తాము.
మీరు సండే రోజు ఎగ్జామ్ రాసుకుంటే సండే రోజు ఈవినింగ్ కల్లా మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఐదర్ పీడిఎఫ్ రూపంలో కావచ్చు, లేదా అవసరమైతే వీడియో రూపంలో కావచ్చు. మీకు ఏది ఎలా వెసులుబాటు ఉంటే ఆ వెసులుబాటుని బట్టి, మీ వెసులుబాటుని బట్టి, మా వెసులుబాటుని బట్టి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇది అంటే మేము ఎస్జిటి స్టూడెంట్స్ అండి. మరి మేము అడ్వాన్స్ లెవెల్‌లో ఉన్న మ్యాథ్స్‌ని కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం. మీరు చూడొచ్చా? బేసిక్స్ 3 రోజులు, మొదటి 3 రోజులు నేర్చుకున్న తర్వాత ఈ అడ్వాన్స్‌డ్ క్లాస్‌లు కూడా చూడొచ్చు మీరు. ఎందుకనంటే ఒకటే టాపిక్ మీద నడుస్తదనమాట. దీన్ని కోఆర్డినేట్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథ్స్‌లో 6 చాప్టర్స్ ఉంటాయండి, మెయిన్ చాప్టర్స్. ఒకటేంటి నంబర్ సిస్టమ్, తర్వాతేంటి జియోమెట్రీ, తర్వాతేంటి మెన్సురేషన్, ఆ తర్వాతేంటి బీజగణితం, ఆల్జీబ్రా అనమాట. బీజగణితము, ఆ తర్వాత ఇంకా మనకి అంకగణితము, దాన్ని అర్థమెటిక్ అంటారు. వీళ్ళ స్టాటిస్టిక్స్. ఈ మెయిన్ 6 సబ్జెక్ట్‌లే ఉంటాయి. అంటే 6 టాపిక్సే ఉంటాయి. వీటిలో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి మళ్ళీ. సరేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము నంబర్ సిస్టమ్ తీసుకున్నామనుకోండి. ఆ నంబర్ సిస్టమ్ మీద బేసిక్స్ క్లాస్ ఉంటది. అదే నంబర్ సిస్టమ్ మీద అడ్వాన్స్‌డ్ క్లాస్ ఉంటది ఆ వారంలో. సో, కాబట్టి ఏం చేయొచ్చు, మీరు బేసిక్స్ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ లెవెల్ క్లాసులు కూడా మీరు వినొచ్చు. ఒకవేళ సార్ మేము స్కూల్ అసిస్టెంట్ స్టూడెంట్స్ అండి, కొంచెం మాకు బేసిక్స్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నామంటే మీరు మిగతా 3 రోజులు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చనమాట. సో, ఒక 1 వీక్ మీరు రెగ్యులర్‌గా ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు అన్నీ కవర్ అవుతాయన్నమాట. కానీ ఎవరైతే ఆల్రెడీ మీకు అన్ని బేసిక్స్ వచ్చు అనుకుంటున్నారో, ఈ 3 రోజులు మీరు స్కిప్ చేసేయొచ్చు. దీనివల్ల ఏమవుతది, మీకు టైమ్ సేవ్ అనమాట. వచ్చిన దాన్ని మళ్ళీ వింటే మీకు టైమ్ లాస్ అయిపోతారు కదా! సో, ఒక్క వ్యక్తి యొక్క మనం టైంని కూడా నష్టపరచకూడదనే ఉద్దేశంతో ఇలా 2 సెషన్స్‌గా మనము కండక్ట్ చేస్తూ ఉన్నామనమాట. దీనికోసం మేము మంచి షెడ్యూల్‌ని రెడీ చేస్తున్నాము. అలాగే ప్రాపర్ వేలో ఉన్న క్వెషన్స్‌ని రెడీ చేస్తున్నాము. మేమే టెక్స్ట్ బుక్స్ అన్ని రిఫర్ చేసుకొని ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మీకు కవర్ చేసేటట్టు క్లాసెస్‌ని కండక్ట్ చేస్తాము. మరి ఇవి బైలింగ్వల్‌లో ఉంటాయా? ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయా? తెలుగులో ఉంటాయా? అంటే ఇది ఔట్ అండ్ ఔట్ తెలుగు మీడియంలో ఉంటదండి. కానీ కొంతమంది ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఉంటారు గదా! అంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళకి అర్థం అవ్వడం కోసం టెర్మినాలజీ, ఏదైనా డిఫికల్ట్ టెర్మినాలజీ వస్తే మేము ఇంగ్లీష్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పరమ మూల్యం అన్నామనుకోండి. ఓకేనా? పరమ మూల్యం అంటే అసలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అసలు ఈ పదమే ఎప్పుడు తగలదు. ఈ పరమ మూల్యం అనే టాపిక్ మీకు తెలుగులో కూడా చాలా కష్టంగా ఉంటది. అలా కాకుండా మనం డిజిటల్ సమ్ అన్నామనుకోండి. మీ అందరికి పరిచయం ఉంటది. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేయొచ్చు ఈజీగా. సో, కాబట్టి ఇలాంటి ఏదైతే టెర్మినాలజీ కొంచెం కొత్తగా ఉంటదో వాటిని తప్పకుండా మేము ఇంగ్లీష్‌లో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఔట్ అండ్ ఔట్ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఆ సోర్సెస్ మనకి లేవన్నమాట. సో, కాబట్టి ఇది ఔట్ అండ్ ఔట్ తెలుగు మీడియంలో ఉంటది. ఇంగ్లీష్ టెర్మినాలజీ ఏదన్నా డిఫికల్ట్ టాపిక్స్ వచ్చినప్పుడు వాటికి ఉపయోగించడం మాత్రమే జరుగుతది. తర్వాత ఎక్కడ కండక్ట్ చేస్తాము? జూమ్ క్లాసులు కండక్ట్ చేస్తామండి. జూమ్‌లో. అలాగే యూట్యూబ్‌లో ఆ క్లాసెస్‌ని లైవ్‌లో ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ప్రతీదీ లైవ్‌లో వస్తుందంటే అన్నీ రాకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఆ సమయానికి ఉన్న టెక్నికల్ సమస్యల వల్ల కొన్ని లైవ్స్ సాధ్యపడొచ్చు, సాధ్యపడకపోవచ్చు. కానీ జూమ్‌లో అయితే మాత్రం ప్రతిరోజు క్లాస్ జరుగుతూ ఉంటది. సరేనా? ఏ సమయంలో జరుగుతది? 7:30కి జరుగుతది ప్రతిరోజు. 7:30 పిఎం అనమాట. సో, వెసులుబాటుని బట్టి, అభ్యర్థుల కోరికను బట్టి ఈ సమయంలో ఏదైనా మార్పులు మనం ముందుకు వెళ్తున్నప్పుడు అభ్యర్థుల నుంచి కొన్ని సలహాలు తీసుకొని ఏమైనా చేంజెస్ చేయాలా లేదా అనేది అప్పుడు ఆలోచిస్తాం. సో, ఇది ప్రతిరోజు వీటి గురించి సంబంధించిన అన్ని డౌట్స్ మీకు అర్థమైనయి అనుకుంటున్నాను నేను. ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే మన గ్రూప్‌లో, టెలిగ్రామ్ గ్రూప్‌లో, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. తర్వాత మన డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటది. వాట్సాప్ గ్రూప్ ఉంటది. మన మ్యాథ్స్ క్లాస్ సంబంధించి కూడా ఒక వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేస్తాము. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు పంపిస్తాం. అందరూ అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మనకి క్లాస్ స్టార్ట్ అవ్వగానే జూమ్ లింక్ ఆ గ్రూప్‌లో వచ్చేలాగా మేము ప్లాన్ చేస్తాం రోజు. అంటే అన్ని గ్రూపుల్లో పెట్టాలంటే చాలా లేట్ అయిపోతుంది. దాదాపుగా చాలా గ్రూపులున్నాయి. ఈ స్టడీ గిక్స్ తరపున. అందుకని మనం ఒక గ్రూప్‌ని ఫైనలైజ్ చేసి పెడతామనమాట. సో, అవకాశాన్ని బట్టి అన్ని గ్రూపులు పెట్టడానికి ట్రై చేస్తాం. కానీ ఆ గ్రూప్‌లో మాత్రం తప్పకుండా ప్రతిరోజు పెడతాం. సో, ఇదే అండి దీనికి సంబంధించిన మ్యాథ్స్ క్లాసుల గురించి. అలాగే ఇంగ్లీష్ క్లాసెస్ గురించి ఇంకొక రోజు మీకు అప్డేట్ ఇస్తాము. ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఏంటనేది. ఈ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే మాక్సిమం మండే నుంచి, అంటే వచ్చే మండే నుంచి ఈ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి మనకి. సో, అందరూ రెడీగా ఉండండి. ఆలోపు మీరు మనం కండక్ట్ చేస్తున్న టెస్ట్ సిరీస్‌లో ఉన్న టెస్ట్‌ని రాయండి. దాంతో పాటు ఈ వీక్ పాటు మీరు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో మీకు వీక్లీ సిలబస్ ప్రొవైడ్ చేశామండి. మన దాంట్లో ఆల్రెడీ వస్తుంది చూడండి. అన్ని గ్రూపుల్లో షేర్ చేశాం. సో, ఈ వీక్లీ సిలబస్ ప్రకారం మీరు ఈ వారం ఏం చదవాలో ప్రిపరేషన్ ప్లాన్ ఒకటి ఇచ్చేసాం ఆల్రెడీ. ఆ ప్రకారం మీరు చదివేసి, ఈ సండే రోజు మీకు ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ప్లాన్ చేసాం. ఆ సండే రోజు ఆ గ్రాండ్ టెస్ట్ రాసేయండి. 1 వీక్ మనకి కంటెంట్ మీద, ఇంక నెక్స్ట్ వీక్ మనకి మెథడాలజీ మీద మనకి ఎగ్జామ్ సిలబస్ ఇస్తాము. ఆ వారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. వాటికి సంబంధించి మీ డౌట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో, ఇది నడుస్తూ ఉంటది. దీంతో పాటు అదనంగా మ్యాథ్స్‌కి సంబంధించిన షెడ్యూల్, మ్యాథ్స్ క్లాస్ కావాలనుకున్న వాళ్ళకి సెపరేట్ షెడ్యూల్ వస్తది. అది మన గ్రూప్‌లో వాటిని మనం అన్నిటిని ప్రొవైడ్ చేస్తాం. సో, కాబట్టి ఇప్పుడు మేము వన్ బై వన్ చేసుకుంటూ వస్తామండి. అందరూ ఒకసారి మా స్కూల్ అసిస్టెంట్ సోషల్ చెప్పండి, మ్యాథ్స్ చెప్పండి, సైన్స్ చెప్పండి, అన్ని గజిబిజి గందరగోళం అయిపోతాయి. సో, వన్ బై వన్
మేము ప్రతి దాన్ని ఒక సెపరేట్ చేస్తాం. ముందు మేము ఒక దాన్ని టేకప్ చేస్తాం మ్యాథ్స్ క్లాసులు. దీన్ని ఒక 3, 4 డేస్ ఏం చేస్తామంటే ఔట్ అండ్ ఔట్ మా టీమ్ మొత్తం దీని మీదే వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసి దీనికి ఒక టీమ్‌ని, ఒక క్లాస్‌ని, ఒక మెంటర్‌ని అలాట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా రోజు మ్యాథ్స్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అప్పుడు మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్‌ని ఇంగ్లీష్‌నో లేకపోతే ఇంకో సబ్జెక్ట్‌నో టేకప్ చేసి దీని మీద వర్కౌట్ చేస్తాం. అట్లా వన్ బై వన్ మీకు సెపరేట్ చేసి దీన్ని పర్ఫెక్ట్ చేసిన తర్వాత ఇంకో దాన్ని టేకప్ చేస్తాం గానీ అన్నీ మాకు స్కూల్ అసిస్టెంట్లు మొదలుపెట్టండి, మాకు ఎస్‌జిటిలు పలానాది మొదలుపెట్టండి, మాకు మెథడాలజీలు చెప్పండి, సైకాలజీ చెప్పండి, పీఐఈలు చెప్పండి అని అందరూ ఒక్కసారి మాత్రం రిక్వెస్ట్ పెడితే అది సాధ్యమయ్యే పని కాదు. సరేనా? మీకు వన్ బై వన్ ఒక్కొక్క దాన్ని సెపరేట్ చేసి మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తామో దాన్ని మీకు 100% యూజ్‌ఫుల్ అయ్యేలాగా మేము ప్లాన్ చేస్తాం. సో, ఇది మనం కండక్ట్ చేయబోతున్న క్లాసుల గురించి కానీ, మిగతా అన్నిటి గురించి కానీ ముఖ్యమైన సమాచారం మీకు అర్థమైందనుకుంటున్నాను. ఏమైనా సందేహాలుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో గాని లేదా ఈ వీడియో కింద కామెంట్స్‌లో గాని మెన్షన్ చేయండి.